రంగారెడ్డి జిల్లా మాంచాల మండలం తాళ్లపల్లి కూడా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. సర్పంచ్ గారు జోగు శంకరయ్య గారితో ఉన్నాము. ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ గారు. మరి సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. మీరు సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచన ఎలా కలిగింది సార్? ఏంటంటే ఇది ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి రిజర్వేషన్లో పోటీ చేయడం జరిగింది. అది మా పార్టీ నుంచి నాకు అవకాశం ఇచ్చారు. మాకు మా లీడర్లు కానీ కార్యకర్తలు కానీ నా మంచితనాన్ని చూసి జనాల్లో ఓటు వేసి గెలిపింది. మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఇక్కడ ఈ గ్రామంలో చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఆ పరిష్కారానికి ఎలాంటి చొరవ తీసుకున్నారు? పరిష్కారానికంటే ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ ఏ డబ్బులు ఇవ్వట్లేదు, ఒక రూపాయి ఇవ్వట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా 15th ఫైనాన్స్ డబ్బులతోటే కొంచెం జీతాలు కానీ ట్రాక్టర్ కానీ డీజిల్ కానీ ఏదన్నా ఆ డబ్బులతోటే కొంచెం నడిపిస్తున్నాం. మేము ఓన్ డబ్బులు పెట్టి కూడా నడిపేయవలసి వస్తుంది గ్రామ పంచాయతీని. వాటర్ పైప్లైన్స్ కానీ డ్రైనేజ్ రిపేర్స్ కానీ ఏదైనా కొంచెం చేతి నుంచి పెట్టి నడిపేయండి. ఈ గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? డబ్బులు ఉంటే ఏదైనా చర్యలు చేపడతాం కదా సార్. డబ్బులు నిధులు అనేటివి రాష్ట్ర గవర్నమెంట్ ఏం నిధులు ఇవ్వట్లేదు. ఒక 1 MP కూడా ఇప్పటివరకు వెళ్ళి నేను వచ్చి ఒక 5 నెలలు అవుతుంది నుంచి డిసెంబర్ 22 అంటే ఇలా 24 కదా సార్. 5 నెలలు అయిపోయింది ఆల్రెడీ, ఒక రూపాయి ఇవ్వట్లేదు. డెవలప్ ఏం చేయాలి సార్? ఏమైనా డబ్బులు ఇస్తే ఏమైనా డెవలప్ చేయగలుగుతుంది. సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇలాంటివి ఉన్న సమస్యలు తీర్చగలుగుతుంది. ప్రజాపాలన ప్రగతి పనులు ఏమైనా అభివృద్ధి పనులు జరిగినాయా? ఏం లేదు సార్. కాకపోతే క్లీనింగ్ వరకు చేయించినాం. చెట్ల దగ్గర కానీ క్లీనింగ్ చేయించినాం. ప్లస్ ఏమన్నా మోరీలు కానీ అక్కడ శానిటైజర్ కానీ అట్లాంటివి చాలా వరకు చేసినాం. కానీ దానికి 99 ప్రోగ్రాంలో కూడా ఎలాంటి మాకు రూపాయి ఏమీ లేదు. మేము దాంట్లోనే ఒక కష్టపడుకు తిరుగుతూ మేమే ఖర్చు పెట్టి చేయవలసి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయంటారు? ఎట్లా అంటే ఏం ఇవ్వట్లేదు సార్. డబ్బులు అయితే ఏమి రావట్లేదు. కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఈ గ్రామానికి ఎలా అందుతున్నాయంటారు? మారుమూల గ్రామానికి మనం అంటే కేంద్రం అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ట్యాక్స్ నుంచి డబ్బులు పోతున్నాయి, కేంద్రం కొంచెం డబ్బులు కడితేనే వస్తాయి అనేది. మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు ప్రతిపక్ష బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్ ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ప్రజల నుంచి ఎలాంటి మీకు మద్దతు లభించిందంటారు? మద్దతు అంటే ఇక పబ్లిక్ నిర్ణయం తీసుకున్నాం సార్. అది మేము ఫీల్ అవుతున్నాం అంటే మేము సర్పంచ్ అయినట్టు ఫీల్ అవుతున్నాం. కానీ ప్రజలు ఆ ప్రజలు నన్ను కోరుకోరు కాబట్టి ఆ ప్రజలు కూడా నేను ఇక్కడ ఉన్న సమస్యలు వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇక్కడ వర్షాకాల సీజన్ స్టార్ట్ అయింది. ఇక్కడ శుభ్రత విషయంలో కావచ్చు, వైద్యపరంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? వైద్యపరం అంటే ఇప్పుడు ఏమన్నా దోమలు మందు ఏమన్నా దోమలు కొట్టడం, డ్రైనేజ్ జామ్ అయితే తీసేయడం, ఊరికి వచ్చే వరకు ఏమంటే అన్ని జేసీ తోట లేబర్ తోట సాల్వ్ చేసి శానిటైజర్ మందుతోటి వాటిని క్లీన్ చేసి. మహిళా సంఘాల అభివృద్ధికి, మహిళా భద్రత కోసం ఇక్కడ సీసీ కెమెరా ఏర్పాటు కావచ్చు, సంఘాల బలోపేతానికి మీ గ్రామ పంచాయతీ ఎలాంటి చర్యలు చేపడుతుంది? వాళ్ళకు ఏదన్నా మా గ్రామ పంచాయతీ వాళ్ళ మీటింగ్ అయినా మాకు చెప్తారు. మా గ్రామ సభలైనా మా పాలకవర్గ మీటింగ్ అయినా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది కెమెరా పనిచేయడం. యువతకు ఉపాధి విషయంలో మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? యువత కంటే ఇక్కడ పెద్దగా ఏం లేవు కదా సార్. ఇక్కడ మాకు ఇండస్ట్రీ అట్లాంటివి ఏంటంటే ఏం లేదు యువతకు. అంటే చదువుకొని నిరుద్యోగులు ఉండి బయట పోయి కంపెనీలలో వర్క్ చేయడం తప్ప ఇక్కడ ఏం లేదు. నిరుద్యోగులు చదువుకోవడానికి లైబ్రరీ సౌకర్యం ఉందా? ఇక్కడ లైబ్రరీ లేదు సార్. ఇక్కడ అంగన్వాడీ ఉంది కానీ లైబ్రరీ లేదు. ప్లేస్ ఉంటే లైబ్రరీ ఇస్తాను ఆల్రెడీ. ప్లేస్ లేదు. గ్రామ తరఫున ప్లేస్ లేదు. ఇక్కడ వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వీళ్ళకు పెన్షన్లు అందే విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాలు అందే విషయంలో మీరు మీ గ్రామ పంచాయతీ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. మా ప్రయత్నం మా సాధన వరకు వాళ్ళు ఏజీ 60 ఏళ్ళు 58 ఏళ్ళ ఉన్న దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఎలాంటి ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ కానీ ఫోటో ఇలాంటి తీసుకొని కూడా అన్ని సబ్మిట్ చేసి పెట్టుకున్నాం. వాళ్ళకి మా ప్రయత్నం అనేది ఆల్రెడీ వాళ్ళకు సాధ్యమైనంత అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇక్కడ అంటే సర్వ్ తీసుకొస్తుంది. ఇది ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ.
అది దాని ద్వారా ఇక్కడ నిజమైన ఓట్లు గల్లంత అయితే అని కూడా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి, ర్యాలీలు కూడా తీస్తున్నారు. మీరు ఒక బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడిగా, సర్పంచ్గా మీరు ఏం చెప్తారు దానిపై? అయితే దాని గురించి వస్తే సార్, ఇప్పుడు 2 దిక్కులో ఓట్లు ఉంటున్నాయి. హైదరాబాద్లో ఉంటున్నాయి, పల్లెటూళ్ళలో ఉంటున్నాయి. అయితే హైదరాబాద్లో వచ్చినప్పుడు అక్కడ గ్రేటర్లు అక్కడే ఇస్తున్నారు, విలేజ్లో ఉన్నప్పుడు ఇక్కడే ఇస్తారు. అయితే విలేజ్లో కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మాలాంటి సామాన్ ఒక దళితునిగా మేముండి ఒక పోటీ చేస్తే కనీసం ఇక్కడ మనం ఓటు హైదరాబాద్ ఉంచుకుంటారా ఊళ్ళు ఉంచుకుంటారా ఒకటే నిర్ణయించుకోవాలి. కానీ అసలు హైదరాబాద్ ఉంటున్న మొత్తం మ్యాక్సిమంగా ఇక్కడ ఇల్లు లేని వాళ్ళకి కానీ భూమి లేని వాళ్ళకి కానీ కట్ చేయవలసింది సార్. అది రాజధాని ఇప్పుడు ఈ సర్వ్ వల్ల నిజమైన ఓట్లు తొలగే అవకాశం ఉందంట. పోతాయి సార్, నిజమైన ఓట్లు పోతాయి. నిజమైన ఓట్లు కూడా పోతాయి. నిజం అంటే హైదరాబాద్లో ఎప్పుడైతే ఉంటురో డబల్ ఓట్ల అదే హైదరాబాద్ ఉంటున్నారు అంటే పల్లెటూళ్ళ నుండి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఇస్తారు కదా సార్. ఇప్పుడు ఊళ్ళో ఎంపీటీసీ కానీ సర్పంచ్కి కానీ ఇక్కడ వేస్తున్నారు కదా, ఎమ్మెల్యేకి కూడా వేస్తున్నారు కదా. అక్కడ గేటర్లో ఎవరో నిలబడేప్పుడు వేస్తున్నారు కాబట్టి అయితే ఇక్కడ ఓటు ఒక దిక్కే ఉంచుకోవాలి. బోగస్ ఓట్ల తొలగించాలి. దీనిపైన కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా ఏంటంటే ఈ ఓట్లు ఇది సర్వే చేపట్టి సమగ్ర సర్వే సవరణ ద్వారా పేరు చెప్పి ఓట్లు తొలగించి అధికారంలోకి వస్తుంది బీజేపీ పార్టీ అని కూడా ఆరోపణ చేస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? కాదు సార్, అది తప్పది. ఓటు తొలగించి అధికారంలోకి వచ్చేది కాదు. ఆ ఓటు ఎక్కడున్నా హైదరాబాద్లో ఉంచుకోవాలి, పల్లెటూరులో ఉంచుకోవాలి. ఆ డబుల్ ఓట్లను మాత్రం అది తీసేసి ఏదో ఒక దగ్గరనే ఉంచుకోవాలి. అది ప్రతిపక్షాలు చేసేది తప్పదు. నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రిగా అయ్యారు, ఎలా సాధ్యమైందంటారు? ఆయన చిన్న కార్యకర్త నుంచి కష్టపడుకుంటూ పార్టీకి సేవ చేసుకుంటూ వచ్చి ఆయన మెల్లమెల్ల వచ్చేసి ముఖ్యమంత్రి అయి ప్రధానమంత్రి 3వసారి అయింది. ఆయన ఒక డబ్బున్న ఆయన కాడు, ఒక సాధు. ఒక తన కోసం అనేది లేదు ఆయన దగ్గర. ఆస్తి సంపాదించుకోవాలి, అంతస్తులు సంపాదించుకోవాలి లేదు, ప్రజల కోసం పనిచేసే నరేంద్ర మోడీ. అట్లాంటి వ్యక్తిని విమర్శిస్తే ఈ దేశంలో కరెక్ట్ కాదు. మన భారతదేశంలో పనిచేస్తున్నట్టు ఒక నరేంద్ర మోడీ స్వార్థం లేకుండా పనిచేస్తుంది, నాకు తెలిసి చెప్తున్నాను. బీజేపీ పార్టీ ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వస్తుందని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తారు, ఎంతవరకు వస్తుంది? వస్తుంది సార్. ట్యాంపరింగ్ అంటే ఓట్లు కొలగొట్టడం అన్నాడు, మిషన్ల ద్వారా లేదు, తప్పది. మిషన్లు కొలగొట్టి ఎట్లా చేస్తారు సార్? వాళ్ళకు అదే ఇప్పుడు డ్రీమ్స్ ఏమంటారు కదా, ట్యాంపరింగ్. అప్పుడు వాళ్ళు వచ్చేది వీళ్ళు వచ్చేది ఒకటే. ట్రంపింగ్ ఎట్లా చేసి వస్తుంది సార్? అది రాదు కదా. కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చింది, మరి ఇక్కడ తెలంగాణలో అధికారం రాలేకపోతుంది. కారణం ఏంది? ఎందుకు బీజేపీ పార్టీ వెనకబడిపోతుంది? వస్తుంది సార్, వస్తుంది. కాకపోతే ఏంటంటే మాకు కూడా అవకాశం ఈసారి వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు, టీడీపీ వాళ్ళకి ఒకసారి ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. కానీ మాకు కూడా ఈసారి నెక్స్ట్ వచ్చేది మా గవర్నమెంట్. మీ గ్రామ అభివృద్ధి విషయంలో ఎలాంటి చొరవ చూపుతున్నారు ఎమ్మెల్యే గారు? మేము ఇప్పటికి 4-5 సార్లు పోయినా సార్ ఎమ్మెల్యే దగ్గరికి. రెస్పాన్స్లు ఏమంటే మా పార్టీలో ఉన్న సర్పంచ్ల దగ్గరనే ఇస్తా, డబ్బులు వేరే గ్రామాల తర్వాత ఇస్తా అనేది నాకు పుల్ల చెప్పేసిండు. 4 సార్లు 5 సార్లు పోయిన ఇప్పటికీ. ఎప్పుడు పోయినా వాళ్ళ పార్టీలో నల్లగా చూస్తూ మా పార్టీలను వేరే మీ బీజేపీ కదా, మీ బీఆర్ఎస్ కదా అని చెప్పి వాళ్ళు గ్రామానికి వచ్చేసరికి ఇప్పుడు అందరూ కాంగ్రెస్ అయినా ఏదైనా నీకు ఓట్లు వేసారు ప్రజలు. ఇక్కడికి వస్తారు పార్టీ గీటీలు రాకుండా అభివృద్ధి కోసం పనిచేయాలి ఆయన ఎమ్మెల్యే కాబట్టి. నీ పార్టీ ఉన్నప్పుడు పార్టీ ఆఫీసర్లు ఉన్నప్పుడు ఆఫీసర్లు చేయాలి, పార్టీలు పురుగున్నప్పుడు పార్టీలు చేయాలి. మేము పోయినప్పుడు మేము ప్రజలకు కూడా మేము సింబల్ లేకుండా గెలిచాం సార్. మేము పోయినప్పుడు అట్లా అంటున్నాను, ₹1 మాకు ఇయ్యలే, ఇప్పటికి ₹1 ఇయ్యలే. 4-5 సార్లు పోయినప్పటికి. మా పార్టీలకు అయితే ముందు ఇస్తాం, మిగతా పార్టీలు తర్వాత ఇస్తాను చెప్పడం. అధికార పార్టీ సర్పంచులకైతే ఇస్తామంటారు, ప్రతిపక్ష సర్పంచులకు ఇవ్వమంటారు. మరి దీనిపై మీరు అంటే మీ బీజేపీ పార్టీ పక్షాన కావచ్చు, మీరు ఏమైనా అంటే నిరసనలు కానీ లేకపోతే ప్రభుత్వం దృష్టి తీసుకుపోయే కార్యక్రమాన్ని చేపట్టాం సార్. కాకపోతే మేము మన రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కూడా మెసేజ్ చేసినాం దీన్ని. అయితే వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మా పెద్దలు కూడా కొంచెం
ఇంకేం ప్రయత్నం చేయాలి, ఇంకేం ఆలోచన చేయాలని వాళ్ళు చెప్పినారు. దానివల్ల కొంచెం అంటే నేను పోయడం గెలిచినాక 2-3 నెలల తర్వాత పోయినా. గ్రామంలో కూడా సమస్యలు చాలా ఉన్నాయి అంటున్నారు. డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అంటున్నారు. కుక్కల పెడత కూడా ఉంది అంటున్నారు. కుక్కలు, ప్రజలు మద్దతు తీసుకొచ్చారు. కోళ్ళ పొరాలు, కోళ్ళు వేసడం, కుక్కల మనుషులను కట్టడం కూడా ఉంది. మరి వీటిపై మీరు సర్పంచ్గా గ్రామ పంచాయతీ ఎలాంటి చర్యలు చేపట్టారు? అయితే కోళ్ళ పొరాలు కూడా నోటీసులు పంపించేసినాం ఆల్రెడీ. ఆ కుక్కలను కూడా గొర్రెను పట్టడం కూడా జరిగింది, వాస్తవం అది. అయితే నోటీసులు కూడా వాళ్ళకి ఇచ్చినాం. గుంతలు తీసుకొని గుంతలేసి యాసిడ్ పోసి తగిపెట్టాలని చెప్పినాం. యువత కూడా బాగా చెడు అలవాట్లకు అలవాటు పడి వారి జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. వారికి అవగాహన కల్పించడానికి చైతన్యం తీసుకుని పోలీసు వారి సహకారంతో ఎలాంటి సదస్సులు నిర్వహిస్తున్నారు? అయితే వాళ్ళకి నేను వచ్చిన నుంచి కూడా క్రికెట్ పెట్టియడం, వాలీబాల్ పెట్టియడం, సిఐ గారిని కొంచెం పిలిచి ఇక్కడ యువతతో మాట్లాడటం, మంచి మీరు చదువుకోవాలి, మంచి యువత మంచిగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించాలి, ఉద్యోగం రాకపోయినా ప్రైవేట్లోనో లేకపోతే ఎక్కడో సాఫ్ట్వేర్ అయితే చేసుకోవాలని చెప్పి వాళ్ళ సార్ కూడా చెప్పడం జరిగింది. ఎలాంటి అలవాట్లు మీరు మద్యం పాదానికి కానీ, గంజాయికి కానీ, డ్రెస్కి కానీ ఎలాంటివి మీరు చేయొద్దు, మంచి చదువుకొని మంచి బాగుపడాలి, మా లేక ఉద్యోగాలు సంపాదించాలని మేము పిలిపిస్తాం. సార్ కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది సార్. కొంచెం అప్పటి నుంచి కూడా మేము కూడా అబ్జర్వ్లో పెడుతూ ఉంటాను. గ్రామంలో మహిళలు మా దృష్టి ప్రధానమైన సమస్య తీసుకొచ్చారు. బెల్ట్ షాపులు నియంత్రించారు అంటున్నారు. పొద్దున లేగానే ఇక అది దాంతో స్టార్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఈ నియంత్రణ కోసం మీరు మీ గ్రామ పంచాయతీ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అయితే అక్కడ గ్రామ పంచాయతీ అంటే మేము వచ్చినప్పుడే ఫస్ట్ గ్రామ సభ పెట్టినప్పుడు గ్రామ సభలు అడిగినారు. అడిగితే వాళ్ళకి ఏం చేసిన దాని నోటీసులు పంపించేసిన ఆల్రెడీ. నోటీసులు పంపించి ఫస్ట్ నోటీసులు పంపించారు. నెక్స్ట్ గ్రామ సభ కూడా ఆ షాప్ తిరగడం కూడా చెప్పడం జరిగింది. చెప్పినాక వాళ్ళు ఒక 4-5 రోజులు బంద్ చేసారు. బంద్ చేసినాక మన మైనా బాలికలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మాకు డిఆర్టీఎల్ నుంచి ఇక్కడ నుంచి వచ్చి మన గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టి చెప్తా మేడం దగ్గర నిమ్మన్నట్టు హాస్పిటల్కి ఫోన్ చేసి హాస్పిటల్ వాళ్ళకి ఆల్రెడీ మందు గిందు పట్టుకుంటే కేసులు చేసి, అయితే వాళ్ళు చెప్తే ఇంటలేరు. ఇట్లా కేసులు చేసి హాస్పిటల్కో ఆఫ్కర్లకో చెప్పి పట్టియడం జరుగుతుంది సార్. జోగు శంకరయ్య సర్పంచ్ గారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారా? స్పందిస్తారా? ప్రజలకు అందుబాటులో ఉంటారు. వేల అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చడం కోసం నేను ఎప్పుడైనా ఊళ్ళోనే ఉంటా. వాళ్ళకు అందుబాటులో అన్ని సహాయ సహకారాలు నా తోట అయ్యేంత వరకు నేను చేస్తాను. అభివృద్ధి కోసం విలేజీలో జరిగే పనుల కోసం పార్టీ మారే అవకాశం ఉందంటారు? లేదు సార్, అది పార్టీ మారే అవకాశం ఎప్పటికీ లేదు. ఎందుకంటే నన్ను నమ్ముకున్న వాళ్ళు నేను మోసం చేసినట్టయితే నేను చేయను. అది నాకు నిధులు వచ్చినా రాకపోయినా వచ్చినంతనే చేస్తా, కానీ నమ్మిన వాళ్ళని మోసం చేయడం నాకు నేను మారేది. ఈ గ్రామంలో మీకు 5 ఏళ్ల కాలంకు ఓటేసి గెలిపించిన ప్రజలకు భవిష్యత్తులో ఈ తాళ్ళపల్లి కూడా గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామం వైపు కావచ్చు, లేకపోతే ఇంకా అభివృద్ధి పనుల్లో మెరుగైన ఫలితాలు తీసుకురావడానికి గత సర్పంచుల కంటే భిన్నంగా కావచ్చు, మీ విజన్ ఏముంది? మీరు ప్రజలకు ఏం చెప్తారు? మీ తాళ్ళపల్లి కూడా ప్రజలకు అంటే వాళ్ళు ప్రతి వార్డులో సమస్యలు ఉన్నప్పుడు చెప్తారు, తీరుస్తా, సమస్యలు తీరుస్తా. నేను ఎక్కడి నుంచైనా లేకుంటే సెంటర్ మినిస్టర్ దానికి పోయా, లేకుంటే ఎక్కడైనా నా ప్రయత్నం నేను చేస్తాను, మీ సమస్యలు సాల్వ్ చేస్తాను చెప్పడం జరుగుతుంది సార్. కొంచెం చేపిస్తా కూడా భవిష్యత్తు విజన్ ఉందంట. చేపిస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ తాళ్ళపల్లి కూడా సర్పంచ్ గారు జోగు శంకరయ్య గారు ఈ గ్రామంలో బెల్ట్ షాపుల నియంత్రణ కోసం కూడా గ్రామ సభలో తీర్మానం చేసి నోటీసులు పంపించడం జరిగింది అంటున్నారు. గ్రామ అభివృద్ధి విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, అధికార పార్టీ ఎమ్మెల్యే మాకు సహకారం ఇస్తున్నారు, నిధులు కూడా రావట్లేదు, ప్రతిపక్షం అనే వివక్షతో చూపుతున్నారు. అలా కాకుండా మేము ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నికైన సర్పంచులకు ఏదైనా గెలవక ముందుగా పార్టీలు గెలిచిన తర్వాత అందరం కూడా ప్రజాప్రతినిధులే కాబట్టి వారందరికీ ఏదైనా కూడా అధికారం అని ప్రతిపక్షం అని అట్లాంటి భేదాభిప్రాయాలు లేకుండా కూడా నిధుల విషయంలో అందరికీ సమాన పంపిణీ చేస్తే గ్రామాలు సస్యశ్యామలంగా అవుతాయని కూడా ఆయన మాటలు చెప్తున్నారు. ఇకనైనా కూడా అధికార పక్షం ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఈ దిశగా ఆలోచన చేయాలని కూడా సర్పంచ్ గారు చెప్పడం జరుగుతుంది. మరో అంశంలో మరో గ్రామ పంచాయతీలో మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక న్యూస్ ఛానల్. చూస్తున్నానండి మీ ప్రజావేదిక న్యూస్ ఛానల్.